శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2023 జనవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి జనవరి నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే, జనవరి నెలలో వృశ్చిక రాశి వాళ్ళ మాటకు ఎదురుండదని చెప్పుకోవాలి. మీరు పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వృశ్చిక రాశి విద్యార్థులు పెద్దగా శ్రమ పడకుండానే విద్యారంగంలో అఖండ విజయాలు సాధిస్తారు. ప్రజ్ఞా పాఠవాలు, తెలివితేటలు, వాక్చాతుర్యంతో విద్యారంగంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాలనేటటువంటి ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అలాగే కోరుకున్న చోటుకు వెళ్లి చదువుకోవటానికి వెళ్లే ప్రయత్నాలు కూడా వృశ్చిక రాశి విద్యార్థులకి బాగా ఫలిస్తాయి. ఉద్యోగం లేని వృశ్చిక రాశి వాళ్ళకి జనవరి నెలలో ఉద్యోగ యోగం ఉంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ప్రయత్నాలు చేసినట్లయితే ఆ ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలన్నీ త్వరితగతిన పురోభివృద్ధిని సాధిస్తాయి. వృశ్చిక రాశి వాళ్ళు జనవరిలో కొత్తగా వ్యాపారాలు పెడితే వ్యాపారాలు చాలా చక్కగా లాభాల బాట పడతాయి. ఉన్న వ్యాపారాల్లో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభం వచ్చి 3 పువ్వులు 6 కాయలుగా వ్యాపారం విరాజిల్లుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి జనవరి నెలలో విజయవంతం అవుతాయి. జనవరి నెలలో నూతన వస్త్ర లాభము, నూతన వస్తు లాభము ఎక్కువగా కనిపిస్తోంది. విలువైన వస్తువులు మీకు లభించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తూ ఉంటాయి. ప్రయాణాలన్నీ సౌఖ్యంగా సుఖంగా ఉంటాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. స్పెక్యులేషన్ చాలా చక్కటి లాభాలను కలిగింపజేస్తుంది. ఏదైనా సరుకు రేటు తక్కువ ఉన్నప్పుడు కొనుక్కొని రేటు వచ్చాక అమ్ముకుంటే దాన్ని స్పెక్యులేషన్ అంటారు. స్పెక్యులేషన్ రంగంలో జనవరి నెలలో అద్భుతమైనటువంటి లాభాలు పొందే అవకాశం వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. గృహ ఆనందకరమైనటువంటి జీవితం కనిపిస్తోంది. అంటే కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలన్నీ సమసిపోతాయి. దాంపత్యంలో విభేదాలు ఉండవు. దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. గృహ జీవితం ఆనందకరంగా సాగిపోతూ ఉంటుంది. సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు. నూతన మిత్రుల కలయిక ఏర్పడుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాందివాక్యం పలుకుతాయి. సాంఘికంగా ఉన్నతమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వృశ్చిక రాశి వాళ్ళు జీవితం గురించి ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని ఆ ప్రణాళికల పరంగా ముందడుగు వేస్తారు. మొత్తం మీద పరిశీలిస్తే జనవరి నెల మొత్తం వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుతంగా ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. జనవరి నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 1, 4, 11, 13, 18, 22, 28. ఈ తేదీల్లో ముఖ్యమైనటువంటి పనులన్నీ చేసుకోవాలి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి జనవరి నెలలో కలిసి రాని తేదీలు 6, 9, 15, 20, 24, 26. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం, శివాలయ దర్శనం చేయాలి. దీనివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ప్రతిరోజు స్నానం చేశాక ఓం హరిమర్కట మర్కటాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, అలాగే పరమేశ్వరుడికి సంబంధించినటువంటి శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ నెలలో వచ్చే శనివారాలు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించుకోవటం, సోమవారం శివుడికి అభిషేకం చేయించుకోవటం ద్వారా జనవరి నెలలో ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ప్రతి వారం మీ వార ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు దినఫలంలో మీ రాశుల ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతి సంవత్సరం సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.